హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. జీపీఓ ఫలితాలు నిన్న మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అందులో పాత విఆర్ఓలు కానీ విఆర్ఏలు కానీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి అంశాలన్నీ కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఒక పీడిఎఫ్ లిస్ట్ పెట్టారు. దాదాపుగా 3550 మంది మాత్రమే అక్కడ క్వాలిఫై కావడం జరిగింది. మరి మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 33 జిల్లాల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రతి జిల్లాలో అనేటటువంటి డేటా అనేది మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో చూసినట్లయితే ఆదిలాబాద్ గాని, నల్గొండ గాని, రంగారెడ్డి గాని, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో చూసుకుంటే గనక దాదాపుగా 400 ఖాళీలు ఉన్నాయి ప్రతి జిల్లాలో. సో మరి ఇప్పటి నుంచే మీరు కష్టపడితే గనక ఖచ్చితంగా ఒక జీపీఓ ఉద్యోగం మరి స్థానికంగా హ్యాపీగా ఇంటి దగ్గరే ఉండి మీ ఊర్లోనే ఉండి చేసుకునేటటువంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రమా. ఇప్పటి నుంచే కష్టపడండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించగలుగుతారు. మరి ఈ యొక్క జీపీఓ గానీ విఆర్ఓకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో ప్రారంభించబోతున్నాం త్వరలోనే. మరి ఇందులో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాము. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. పూర్తి అప్డేటెడ్ సిలబస్ ప్రకారంగా అందించడం అయితే జరుగుతుంది. కేవలం 199 రూపీస్ కే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు జీపీఓ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ ఖాళీలు అయితే మనకైతే రాబోతున్నాయి అనేటటువంటి డేటా అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో నల్గొండలో చూడండి, మరి నల్గొండలో దాదాపుగా 382 పోస్టులు ఉన్నాయి. 382 పోస్టులు అంటే నల్గొండలో పోటీ అదే విధంగా ఉంటుంది. ఖాళీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మరి కష్టపడి చదివిన వారికి మాత్రమే ఉద్యోగం దక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. సూర్యాపేటలో చూడండి 151 ఖాళీలు రాబోతున్నాయి. భువనగిరిలో 194, అదేవిధంగా ఖమ్మంలో 198, కొత్తగూడెంలో బాగానే ఉన్నాయండి పోస్టులు 236 పోస్టులు. హైదరాబాద్ లో తక్కువ అండి, ఎందుకంటే హైదరాబాద్ లో మనకు విలేజెస్ ఉండవు కదా, కేవలం 33 పోస్టులు మాత్రమే ఇక్కడ రాబోతున్నాయి. రంగారెడ్డిలో చూడండి 392 వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రాబోతున్నాయి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి 123 ఖాళీలు ఉన్నాయి ఇక్కడ. సిరిసిల్లాలో 126, ములుగు జిల్లా 291. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ములుగు జిల్లాలో భారీ ఎత్తున ఖాళీలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అదే జరిగింది. ఓకేనా. ఆసిఫాబాద్ లో చూడండి 394. వావ్, దాదాపుగా ఇక్కడ కూడా 400 ఖాళీలు ఉన్నాయి ఈ జిల్లాలో. చూడండి చాలా మంచి వేకెన్సీస్. అదేవిధంగా గద్వాలలో చూడండి 155, జనగామలో మరి 101, ఆదిలాబాద్ జిల్లాలో చూడండి 459. ఇదే హైయెస్ట్ అండి. ఆదిలాబాద్ జిల్లాలో 459 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా పెద్దపల్లిలో చూడండి 145, వనపర్తిలో 157, మెదక్ జిల్లాలో 333 ఖాళీలు అయితే మరి మెదక్లో కూడా మంచి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నిర్మల్లో కూడా చూడండి 369 ఖాళీలు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో. నారాయణపేటలో 178, భూపాలపల్లిలో 142 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే హన్మకొండలో 60 పోస్టులు మాత్రమే ఉన్నాయి, జర తక్కువ అని చెప్పొచ్చు. ఇక్కడ నాగర్ కర్నూలులో మళ్ళా ఎక్కువ పోస్టులు ఉన్నాయి 287. అదేవిధంగా మహబూబాబాద్ లో 178, జగిత్యాలలో 174 పోస్టులు అయితే ఇక్కడ మనకైతే రాబోతున్నాయి. అదేవిధంగా మంచిర్యాలలో చూడండి 297, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 300 పోస్టులు అని చెప్పవచ్చు మంచిర్యాల జిల్లా. అదేవిధంగా మహబూబ్ నగర్ 212 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. వికారాబాద్ లో చూడండి, వికారాబాద్ లో 412 పోస్టులు అండి. ఈ యొక్క డిస్టిక్ వాళ్ళు కొంచెం కష్టపడి చదివితే గనక ఖచ్చితంగా మీరు జీపీఓ పోస్ట్ అనేది సాధించగలుగుతారు. సిద్దిపేటలో చూడండి 273, కరీంనగర్ లో తక్కువగా ఉన్నాయండి 47 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా సంగారెడ్డి 418, వికారాబాద్ గాని, సంగారెడ్డి గాని, ఆసిఫాబాద్ గాని, ఆదిలాబాద్ గాని, నల్గొండ కానీ. సో ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించగలుగుతారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనేది గమనించండి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూడండి 219 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డిలో 202 పోస్టులు ఉన్నాయి. వరంగల్లో చూడండి తక్కువ పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. సో తక్కువ, ఎందుకంటే 21 మాత్రమే ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి 33 జిల్లాల వారీగా జీపీఓ పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ ఖాళీలు అయితే రాబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇచ్చేటందుకైతే కసరత్తు అయితే చేస్తున్నది. కాబట్టి అభ్యర్థులు అంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. సిలబస్ లో కొంత మార్పు మాత్రమే ఉంటుంది, భారీ ఎత్తున మార్పులు చేర్పులు అయితే ఉండవు.
కొంత మార్పులు చేర్పులు చేస్తారు అంతేగాని మిగిలిన జిఎస్ చూసుకోండి. మీరు జనరల్ స్టడీస్ లో మీరు పట్టు సాధించండి. కరెంట్ అఫైర్స్ పైన కానీ, తర్వాత ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ మారవు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మీరు జీపీఓ పోస్టును సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దీనిపైన మీకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానీ, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందిస్తూనే ఉంటాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.